అకాడమీల ముసుగులో శ్రీ చైతన్య ఇంటర్మీడియట్ కళాశాలల విద్యా వ్యాపారం. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ చందా నాయక్ తండాలో ఒక్కొక్క గల్లీలో 3-4 కాలేజీలు, పుట్టగొడుగుల్లా వెలుస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు బోర్డు మార్గదర్శకాలను నిలువునా పాతర. బ్రాండ్ల ముసుగులో అక్రమ సామ్రాజ్యం, యథేచ్ఛగా నిస్సిగ్గుగా విద్యా చట్టాల ఉల్లంఘన, అనుమతులు లేని ఐఐటి ట్యాగులు, ఇంటర్ బోర్డు, మున్సిపల్ యంత్రాంగం అంటదో నిర్వహణ, మొద్దు నిద్రపోతున్న జిహెచ్ఎంసీ అగ్నిమాపక శాఖ సిబ్బంది. మే నెల నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ క్లాసులు. దీని మీద మాట్లాడుకుందాం. ఇది పెద్ద వ్యాపారం, మామూలు వ్యాపారం కాదు. వీళ్ళ కాలేజ్కి ఒక దగ్గర పర్మిషన్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఇంకా 10 ఓపెన్ చేస్తారు. అకాడమీలు అని చెప్పేసి, కోచింగ్ సెంటర్లు అని చెప్పేసి, విద్యార్థులను రూముల లేచిగా రుబ్బుతుంటారు. ఇక వానికి ఎండ తలగదు, విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. ఇక వానికి ఆ ఎండ తలగక ఏముంది, విటమిన్ డి లోపంతో ఇక రకరకాల చర్మ సంబంధించిన వ్యాధులు రకరకాలు వస్తూనే ఉంటాయి. మరి ప్రభుత్వానికి గండి కొడుతున్నట్టేగా ప్రభుత్వ ఆదాయానికి. మరి ఫీజులు చూస్తేనేమో లక్షలల్లా, ఒక్కొక్క దగ్గర బోర్డు కూడా ఉండదు. దీని మీద విద్యాశాఖ ఏం చేస్తున్నది? విద్యాశాఖ చర్యలేవి? విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు? విద్యాశాఖల ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ ఉన్నది. ముఖ్యమంత్రి గారేమో పేదలకు విద్య, అందరికీ ప్రతి ఒక్కరికి విద్య అందాలి, అందరూ చదువుకోవాలి, పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనము, ఉదయం కూడా టిఫిన్లు అందియాలి, అల్పాహారము అని చెప్పేసి ఈ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఆ దృష్టితోనే ముందలికి పోతుంటే అధికారులేమో నిద్రపోతున్నారు. ఈ పని ఎవరు చేయాలి? అధికారులు. డిఈఓలు ఏం చేస్తున్నారు? ఎంఈఓలు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు అమ్మేమేయాలు అందుతున్నాయి, సైలెంట్ కూర్చున్నారు. డిఈఓలు కనుక వీటి మీద దాడులు చేసి ప్రభుత్వానికి నివేదిక అందియకుంటే డైరెక్ట్ ఎక్కడెక్కడైతే ఏ ఏరియాలు అయితే ఉన్నాయో, అక్రమంగా నిలిచినాయో ఆ డిఈఓల పేర్లు ఫోటోలతో సహా డైరెక్ట్ మేము బయట పెడతాను. నేనైతే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు మొత్తం బయట పెడతా. ఎందుకంటే ఇది అక్రమ దందా. ఎవడు కూడా చదువుకోలేకుండా వాళ్ళు అటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. లక్షలలో ఫీజులు వసూలు చేసి ఇక ఇంటర్ అనేసరికి మన గుండె గుబేలు అనిపిస్తున్నారు ఈ శ్రీ చైతన్య నారాయణ. ఈ దొంగలని ఫస్ట్ కట్టడి చేయాలి. ఈ దొంగలని కట్టడి చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ డిఈఓలు అధికారుల పేర్లు మాత్రం బయట పెడతాం. వాళ్ళు ఎంతెంత తీసుకుంటుర్రు, ఏం తీసుకొని వీళ్ళని మరి కాపాడుతున్నారని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళ పేర్లు బయట మాత్రం గ్యారంటీ పెడతాం. ప్రతి ఒక్కటి ముఖ్యమంత్రి చూసుకోవాలంటే ఎడికెళ్ళి చూసుకుంటాడు. మరి అధికారులు ఏమిటికి జీతం తీసుకుంటున్నారు? ఎవరైనా సొమ్మని జీతం తీసుకుంటున్నారు డిఈఓలు. మరి వీటిని కట్టడి చేసే బాధ్యత వాళ్ళది. నెల మీకు మామూలు రాగానే ఎవడన్నా ఎటన పోని మన కడుపునైతే దరిద్రం భాష అన్నట్టుగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా వీటి మీద మాత్రం ఏ ఏరియాలను రోజు ఒక్కొక్క ఏరియా తిరిగి పర్మిషన్ లేకుండా ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా డిఈఓ దృష్టికి తీసుకుపోతాం. డిఈఓ కనుక స్పందించకుంటే ఖచ్చితంగా ఆయన పని ఎట్లా చేయాలో అట్లా చేస్తాం.